అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈ బటన్ నొక్కే కార్యక్రమంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం బటన్ నొక్కుతూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అసలు ఆ కార్యక్రమం ఏంటి, ఆ కార్యక్రమం సారాంశం ఏంటి, అసలు ఎంతమంది లబ్ధిదారులు అనేది, జనాలకి ఎంతమంది డబ్బులు చేరుతున్నాయి కూడా తెలీదు. కళ్యాణ మస్తు, షాదీ తోఫా, ఇది చాలా దారుణం అండి. కళ్యాణ మస్తు, మోసం మస్తు, షాదీ తోఫా, మస్తు ధోకా. అలాగే ముస్లిమ్స్లో మైనార్టీస్ కానీ అన్ని వర్గాలకి పెళ్ళి ఒక భారం కాకూడదు. ఒక సామాన్య కుటుంబంకి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందిని ప్రభుత్వం పరంగా తగ్గించాలని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకి షాదీ కానుక కింద 10,000 ఇచ్చేవాళ్ళు. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ముస్లిమ్స్కి పేదరికం ఎక్కువ, ముస్లిమ్స్ కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారనే ఆ స్కీమ్ని ప్రోత్సహించి 10,000ని 50,000 చేసి 2014 నుంచి 2019 వరకు 40,302 పెళ్ళిళ్ళకి 50,000 చొప్పున 201.51 కోట్లు పంచారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా దరఖాస్తు చేసుకుంటే పెళ్ళి జరిగే రోజు ఆ కుటుంబానికి 50,000 ఇస్తే ఎంత సంతోషం అండి. మేమేమి మేనిఫెస్టోలో పెట్టలా షాదీ తోఫా ఇస్తాం, కళ్యాణ వస్తు ఇస్తామని. కానీ ఈ యొక్క బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లిమ్స్ కానీ సాయం చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్టీలకి 50,000, ముస్లింలకి 50,000, ఎస్సీలకి 40,000, బీసీలకి 35,000, కులాంతర వివాహాలు ఎస్టీలు ఎస్సీలు చేసుకుంటే 75,000, అలాగే బీసీలు కులాంతర వివాహాలు చేసుకుంటే 50,000 నారా చంద్రబాబు నాయుడు గారు యావత్తు తెలుగుదేశం హయాంలో ఇచ్చింది 98,000 కుటుంబాలకు ఇచ్చారు. ఎంతమందికి అంటే 98,000 అంటే రమారమి 1,00,000 కుటుంబాలకి 307 కోట్ల రూపాయలు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అటు ముస్లింలకు కానీ, హిందూ సోదరులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఇచ్చారు. నేను నజీర్ అనేవాడిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న 25వ ఏటా నేను ఈ పార్టీలోకి వచ్చి ఎవరి దగ్గరన్నా ఏదైనా పథకాల విషయంలో కానీ, సాయం చేసే విషయంలో కానీ ₹1 చేయి కింద పెట్టినట్టయితే రాజకీయాలు శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతా. ముస్లింల యొక్క సమస్య ముస్లింలకే తెలుస్తాయి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే, రాజ్యాంగం అందరికీ ఒకటే అని తెలియపరుచుకుంటూ చివరికి ఒకటే చెప్తున్నా, జగన్ దోకే బాస్, జగన్ దొంగ, జగన్ ముస్లింల ద్రోహి, జగన్ హిందువుల ద్రోహి, జగన్ క్రిస్టియన్ల ద్రోహి, కళ్యాణ మస్తు, మోసం మస్తు, షాదీ తోఫా, మస్తు ధోకా, ఇది జగన్ పరిపాలన అని మీ అందరు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అస్సలాము అలైకుం.